జరుగుతున్నటువంటి వివిధ కార్యకలాపాలకు సంబంధించినటువంటి చర్చలోకి స్వాగతం. ఈ రోజున మనతో డిబేట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు సందీప్, ఐటీ రంగ నిపుణులు, అలాగే కృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, మరోవైపు నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరోవైపున విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రస్తుతం ప్రధానమైనటువంటి అంశం ఈవేళ కనబడుతున్నటువంటిది డేటాకి సంబంధించినటువంటి చౌర్యానికి సంబంధించినటువంటి అంశం. అది చౌర్యమా లేదంటే కనుక మిస్యూజా, ఈ రెండు పదాల మధ్యనే ఒక పెద్ద తేడా కనబడుతుంది. అసలు ఎందుకు ఈ వివాదం ఇంత సీరియస్ స్టేజ్కి వెళ్ళింది? నిన్న జగన్ బయటకు వచ్చి మాట్లాడడం, మరొక వైపున పోలీసు అధికారులు మాట్లాడుతున్నటువంటి తీరు, ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చూడాలా లేదా దీనికి ఒక పరిష్కారం ఉందా? దీనికి సంబంధించిన చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ గారు, నిన్న డేటా చౌర్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మరొకసారి కలుపుదాం లైన్లోకి. ముందుగా సందీప్ గారు ఏమంటారు? ఇది డేటా సాధారణంగా వైసీపీ అయినా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని దాచుకోవడం సహజంగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ డేటాని చౌర్యం చేశారన్నటువంటి చెప్తున్నారు. అదేనా లేకపోతే వేరే కాన్సెప్ట్ ఉందా? ఇది డేటా థెఫ్ట్ కానీ, డేటా డిడ్లింగ్ కానివ్వండి, డేటా బ్రీచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రకరకాల టెక్నిక్స్ అండి. కాకపోతే దీంట్లో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు ఐడియా ఉండదు. ఒక ఐటీ ఎక్స్పర్ట్గా నేనే చెప్తాను, ఇది పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ పాసిబిలిటీస్ అనేది పెద్దవాళ్ళ చేతులు దీంట్లో ఉంటే కానీ ఇది డేటా అనేది లీక్ అవ్వదు. బికాజ్ ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉందంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేసిస్ మీద ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు అంత ఈజీగా బయట ఇవ్వడం జరగదు అనమాట. బికాజ్ ఇది కాన్ఫిడెన్షియల్ డేటా, ఇది మొత్తం సిటిజన్ సమాజం సంబంధించిన డేటా కాబట్టి చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. కాకపోతే ఇక్కడ డేటా అనేది లీక్ అవ్వడం అవకాశాలు అంటే పెద్దవాళ్ళ చేతులు ఉండడంతో ఇది డేటా అనేది లీక్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తుంటాం టీసీఎస్ కూడా ఇప్పుడు పాస్పోర్ట్ సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే కూడా ఇమీడియట్గా టీసీఎస్ వాళ్ళు ముందు కనిపిస్తారంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు. అయినా కూడా మన పాస్పోర్ట్ సంబంధించిన డేటా చాలా కాన్ఫిడెన్షియల్, ఎప్పుడు కూడా అలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్, ఇప్పుడు నేను కూడా నా ఓటు హక్కు వినియోగిందామంటే నా పేరు లేదు. ఎప్పుడు నేను ఓటు వేసే తర్వాత ఈసారి నాకు పేరు లేదు. నాకు ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి నాకు కూడా అనిపిస్తుంది నా పేరు కూడా అదే విధంగా తీయడం జరిగిందేమో అని చెప్పేసి నా భావన అది. సో ఇలాంటివి జనాలకి ఏంటంటే ఒక నమ్మకం అనేది పోతుంది దీని ద్వారా. ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఓటింగ్ లిస్ట్ అప్లోడ్ చేశాను, మన ఇప్పటిదాకా రెస్పాన్స్ అనేది రాలేదు. సో ఈ డేటా బ్రీచ్ అనేది చాలా మటుకి అవకాశం ఏంటంటే ఎవరైనా హ్యాక్ చేయి ఉండొచ్చు, లేదు అంటే కంపెనీ వాళ్ళే వేరే వాళ్ళకి అమ్మడం కానివ్వండి, డేటా మొత్తం సేల్ చేయడం కానివ్వండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడు అంతా ఇష్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హబ్ అంటే ఆ కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఇప్పుడు ఉంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా అనుమానం చేస్తున్నారు చాలా మటుకు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కంపెనీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉండడంతో టార్గెట్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో జరిగి ఉండొచ్చు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. కానీ అది ఎంతవరకు ప్రూవ్ అయినది మనం ఇంకా చూస్తున్నాం. ఈ ఇష్యూస్ జరుగుతున్నది, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కానీ సొల్యూషన్ రాలేదు. సో ఇలాంటి డేటా ఏంటంటే వాళ్ళు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, ఎవరు కావాలంటే తొలగించే ఛానల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి. ఇప్పుడు మనం కొత్త పథకాలు అన్నీ చూస్తుంటాం. ఇప్పుడు మన చంద్రన్న పథకం అని చెప్పి ఇలాంటి రకరకాల స్కీమ్స్లు అనేది గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇటువంటి వాటిలో ఏంటంటే జనాలు డేటా అనేది మొత్తం వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డేటా మొత్తం కూడా ఒక కంపెనీ ఐటీ హబ్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి డేటా తెచ్చుకోనక్కర్లా, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. అవును. ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఈ డేటాకి సంబంధించినటువంటి అంటే ఆ డేటాకి అనుసంధానంగా ఫింగర్ ప్రింట్ వేశారు లేదా ఆధార్ కార్డు లింకప్ చేశారు. ఆధార్ కార్డు లింకప్ అనేటువంటిది ప్రభుత్వానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది తప్పించి ప్రైవేట్ పర్సన్స్కి ఉండదు. ఇప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్స్ చేతిలో ఈ సమాచారం ఉంది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఈ డేటాకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఏవైతే కలెక్ట్ చేశారో ఆ పేర్లతో ఆ వ్యక్తి కాకుండా నాకు ఓటు వద్దని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇది మనకు తెలుసు, ఓటింగ్ సిస్టంలో మనకు ఓటు నమోదు చేయించుకోవడానికే తీరిక లేదు జనాలకి. ఓటు తీయమని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అంత ఖాళీ అతి తక్కువ మందికి ఉంటుంది. వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఇక్కడ తీపించుకున్నటువంటి వాళ్ళు వెరీ రేర్గా కనబడతారు. 0.0001 ఏమన్నా లెక్కేయాలేమో. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పేరుతో వాళ్ళ ఆధార్ కార్డులతో వాళ్ళ ఓటు తీసేయమని చెప్పి అడగటం, ఇది
ఏ కోణంలో ఇది కుట్ర కాకుండా మామూలుగా జరుగుతుంది? ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది కాదండి, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం ఇష్యూస్ చూసాం. లైక్ ఆధార్ కార్డ్ అంటే మన ఒక 10 ఫింగర్స్ ఏదైతే మనం ఆధార్ కార్డ్ తీసుకుంటున్నామో, కొంతమంది ఏంటంటే 2-3 ఫింగర్స్ తొలగించి వేరే ఫింగర్ ప్రింట్స్ పెట్టి కూడా ఆల్రెడీ కొత్త సిమ్ కార్డులు తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా ఫ్రాడ్ చాలా జరిగినాయి. సో ఇటువంటి ఏంటంటే ప్రతి డేటా ఏదైతే స్టోర్ అవుతుందో 100% గవర్నమెంట్ పూర్తిగా దీన్ని మెయింటైన్ చేయడం సాధ్యం కాదు అది. సో వాళ్ళు ప్రైవేట్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే ఒక యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడో అతనికి రిక్వెస్ట్ అంటే ఒక అప్లోడ్ చేసే రిక్వెస్ట్ ఉంటుంది, కానీ తొలగించాల్సింది అంత ఈజీ ఉండదు. తొలగించడానికి అవకాశం ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఒక సిటిజన్ నాకు ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను, నాకు అవసరం లేనప్పుడు నేను తీసుకుంటానంటే అది అవకాశం ఉండదు. బికాస్ జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు జనాలని తెలవాలంటే ఓటింగ్ బేసిస్ మీదనే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి ఏంటంటే కంపెనీస్ వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది. కాకపోతే అవకాశం ఇచ్చే ముందు దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ప్రకారంగా వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ మేము న్యూస్ ప్రకారంగా ఏంటంటే కొంతమంది పెద్ద పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో చేతులు ఉండడం కానీ, పొలిటీషియన్స్ వాళ్ళ చేతులు ఉండడం కానీ ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఈ డేటా అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూరి శ్రీనివాస్తో పాటు